ముఖ్యంగా తులసి పూజ చేయటానికి నిత్యం విశేషమైతే కార్తీక మాసం మహావిశేషం. అందులో కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి ఈ రెండు కూడా అత్యంత ప్రధానమైనటువంటివిగా చెప్తారు. తులసి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా సౌభాగ్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఆధునికులు చాలామంది అడుగుతూ ఉంటారు, ఎంతసేపు పుణ్యం 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 అని వ్రతాలు నోములు చెప్తూ ఉంటారు, రోజొక వ్రతం రోజొక నోము ఎక్కడి నుంచి చేస్తామండి అని నవ్వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని ఆధునిక యువత గమనించాలి. తులసికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది? ఆధ్యాత్మికత, పురాణాలు పక్కన పెట్టండి, మీరు పరిశీలనలు పరిశోధనలు చూడండి. కొంతమంది ఆరా మీటర్స్ పెట్టి ఆరాను కొలిచేవాళ్ళు కూడా చూశారు. ఏ మంత్రం చదవకుండానే కేవలం తులసి చుట్టూ మూడు సార్లు తిరిగితే వాళ్ళల్లో ఉండేటువంటి నెగటివ్ ఆరా పోయి పాజిటివ్ ఆరా పెరుగుతోంది. ఎంత అద్భుతంగా ఉంది. మనలో పాజిటివ్ ఆరా పెరిగినప్పుడే మనకి ఆరోగ్యం, మంచి ఆలోచనలు వస్తాయి. అందుకని పాజిటివ్ ఆరా పెరగడం కోసమైనా తులసికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయండి. ఇంటి చుట్టూ పాజిటివ్ ఆరా పెరగడం కోసం ఇంట్లో తులసి చెట్టును నాటండి, తులసికి దీపం పెట్టండి. పిల్లలకి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేస్తూ ఉండి దానిలోని అంతరార్థాలు చెప్తూ ఉంటే తరతరాలుగా దీన్ని పాటించే అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా ఏదో పుణ్యం వస్తుంది అనేటువంటి మాటతో మాత్రమే చెప్తే మాకు పుణ్యం అక్కర్లేదు, అది కనిపిస్తుందా అని అడిగేవాళ్ళు యువత కనిపిస్తున్నారు. దానికి తల్లిదండ్రులు సమాధానం చెప్పలేరు. పుణ్యం పాపం పక్కన పెట్టండి, మీకు పాజిటివ్ ఆరా పెరుగుతోంది. దానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి ఆరాను కొలిచేవి, దాని ద్వారా కూడా చెప్పినటువంటి విషయం అదే. వైద్యపరంగా తులసి గాలి చాలా మంచిది. తులసి గాలి పీలిస్తేనే మీకు ఉండేటువంటి కఫ ప్రకృతి పోతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. తులసిని చూస్తేనే కళ్ళకి చాలా చలవ చేస్తుంది. తులసి ఆకుల్ని తులసి తీర్థాన్ని తీసుకుంటే మీలో కఫ ప్రకృతి పోతుంది, ఆస్తమా తగ్గుతుంది, అనారోగ్యం పోతుంది, అనేక రోగాలకి ఔషధంగా పనిచేస్తుంది తులసి. ఆ తులసి దళాలు మరి తీర్థంలో వేసుకుని మనం పుచ్చుకోవటం వలన మనకెంత ఆరోగ్యం చేకూరుతోంది. ఆ విషయాన్ని గమనించారా? మరి ఇంట్లో తులసి చెట్టు ఉంటేనే కదా మనకి నిత్యం వాడుకోవడానికి అవకాశం ఉండేటువంటిది. ఏదో ఒక రకంగా మనం పూజ చేస్తూ భక్తిభావంతో స్వీకరించడం వలన మనకి జబ్బులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నమ్మకం లేని వైద్యం పనిచేయదుట. అదే నమ్మకంతో మనం తీసుకున్నాం అనుకోండి, ఆ వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. మరి భక్తిభావంతో పూజ చేసి ఆయుర్వేద పరంగా వైద్యంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా తెలిసి మనం తులసిని వాడుకున్నాం అనుకోండి, సగం రోగాలు అక్కడే పోతాయి. మనకి మానసిక ప్రశాంతత వస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే పుణ్యం పురుషార్థం, వైద్యపరంగా చూస్తే మనకి ఆరోగ్యం, మనలో ఉండేటువంటి నెగటివ్ ఆరా అంతా కూడా పోయే అవకాశం ఏర్పడుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.